మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన జీవమణి కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృపతో ప్రభు మనం బలపరిచినందుకు ప్రభుకి ఎంతగానో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథము 54:17 వచనము మనం చూసుకున్నట్లయితే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వరుతిల్లదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా దేవుని మాట మనకు సెలవిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, మనకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును కూడా వర్ధిల్లింపచేయడు. ఇక్కడ మనము ఒక మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ మాటలను మనము మన హృదయంలో తలంచుకుంటూ ఉండాలి. ఎవరికి ఆయన కోపదలుగా ఉంటాడు, ఎవరు దేవుని యందు ఆ ఒక విరోధమైన కార్యములను జయించగలుగుతారనంటే, ఎందరైతే దేవుని యందు విశ్వసించి నిరీక్షించి ఆయన ఆజ్ఞ చొప్పున నడిచే వారికి ఆయన తోడుగా ఉండి రూపింపబడుతున్న ప్రతి ఆయుధమును తొలగించడానికి సమర్థుడైన దేవుడు. విరోధులు కుట్రలు ఏదైనా కానీ దేవుని కృప ముందు అవన్నీ కేవలము శూన్యమని మర్చిపోవద్దు. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన భక్తులు వారి యొక్క జీవితాలలో అనేకమైన ఆత్మీయ నడిపింపులలో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, అనేకమైన కుట్రలు వారి జీవితంలో కలిగినప్పటికీ కూడా వారు భయపడలేదు, దిగులు చెందలేదు. ఎందుకో తెలుసా? వారు నమ్ముకుంటున్న దేవుని యొక్క కృప వారిని బలపరుస్తుందని, వారు నమ్ముకుంటున్న దేవుడు వారిని రక్షించగలుగుతాడని దేవుని యందు విశ్వాసము కలిగి నడవసాగి దేవునిని మహిమపరిచారు. మనకు హాని చేయాలని ఇతరులు ఎన్నో ప్రయత్నాలు చేసినా దేవుడు మనకు తోడుగా ఉంటే వారి ప్రణాళికలన్నీ కూడా పూర్తిగా విఫలమవుతాయని మర్చిపోవద్దు. నువ్వు దేవుని యందు విశ్వాసించి దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన సంరక్షణలో నువ్వు పాలు భాగస్తుడివై ఆయన కృప కొరకు నీవు ఎదురు చూచేవాడివైతే ఆయన సంరక్షణ నీకు రక్షణను కలగజేస్తుందని మర్చిపోవద్దు. శత్రువును మనను పడగొట్టడానికి రహస్యంగా ఎన్నో ఆలోచనలు చేయవచ్చు, కానీ వాటన్నిటికంటే శక్తిమంతుని దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాలం ఏ శోధన కూడా మనల్ని తాకలేదని విశ్వసించి దేవుని సన్నిధిలో నిరీక్షణతో మనము నడవాలి. నిజమే, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమంటూ ఏదైనా ఉన్నదానంటే ఆయనకు అసాధ్యమంటూ ఏదీ కూడా లేదు. ఆయన మనలను కాపాడడానికి దేవుని వాక్యం అంటుంది, రహస్యముగా సాతానుడు వేస్తున్న ప్రతి ఒక్క బాణములను కూడా నీవు త్రిప్పి కొట్టెదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు నువ్వు వాటిని జయించగలుగుతావనంటే, ఎలీషా మనం చూసుకున్నట్లయితే కనుక దేవుని ఎదుట బహు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తన ఇంటి చుట్టూ శత్రువులు మూకమ్మడిగా వచ్చినప్పటికీ కూడా తను దిగులు చెందలేదు, భయపడలేదు, భీతి చెందలేదు. తన దగ్గర ఉన్న సహకాపరి లేదా తన దగ్గర ఉన్న పనివాడు ఎంతో ఆందోళన చెందాడు. ఆ శత్రువును చూసి ఎంతో విస్మయం పొందాడు. కానీ దేవుని ఆత్మ పొందుకున్న, దేవుని కృపను పొందుకున్న భక్తుడు, దైవజనుడు ఎంత మాత్రము భయపడకుండా యెహోవా మనలను రక్షిస్తాడని ఒక విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని యందు విశ్వాసత కలిగి, నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళగలిగాడు. తనకు ఎదురవుతున్న ప్రతి శ్రమ దేవునికి అప్పగించాడు కాబట్టి ఏ భయానికి కూడా, ఏ మనిషికి కూడా ఆ దైవజనుడు భయపడలేదు. తిరుగులేని విజయాన్ని పొందుకోవాలంట, తిరుగులేని కృపను పొందుకోవాలన్నా దేవుడు మన పక్షాన నిలబడినప్పుడు మనకు వ్యతిరేకంగా నిలిచేవారు ఎంత బలమైన వారైనా సరే వారు ఓడిపోక తప్పదు.
ప్రభు ఇచ్చే విజయము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని మర్చిపోవద్దు. నిన్ను నీ జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన బాధలు కలుగుచున్నప్పటికీ, నేను ఆవరించిన ప్రతి ఒక్క చిక్కును, ప్రతి చీకటి, ప్రతి ఒక్క అధైర్యమును నువ్వు ఇది నన్ను విడిచిపెట్టాలి. నీ పక్షాన యుద్ధం చేసే ఆ సర్వశక్తుడైన దేవుని కృప నీకు ఉన్నదని, ఆ కృప పైన నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నీ ప్రతి అడుగులో తోడయుండి నేను అత్యున్నతమైన స్థానంలో నిలవబెడతాడని మర్చిపోవద్దు. ఇది నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో నీకు అర్పిస్తూ, నీకు సమర్పించుకుంటూ, నీ యందే విశ్వాసత కలిగి నేను నడుస్తూ ఉన్నానయ్యా. నీ కృపతో నువ్వు నన్ను బలపరచని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను దీవించి బలపరిచి నీకు ఎదురవుతున్న, నీకు విరోధంగా రూపంపడుతున్న ప్రతి ఆయుధమును వర్ధిల్లింపకుండా దాన్ని నిర్మూలన చేసి నీ నామమును ఘనపరిచి, నిన్ను మహింపరిచి నీకు కృప చూపించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన యేసయ్య, నీ బిడ్డలను దీవించండి. ప్రతి వారికి నీకు కావలసిన కృప సమృద్ధిని బిడ్డలకు అనుగ్రహించండి. దేవా, ఎందరైతే నీ యందు విశ్వసించి ఉన్నారో వారికి రూపింపబడుతున్న ప్రతి ఆయుధంను లయపరిచి మీ నామను గణపరుచుకోండి. మరి ముఖ్యంగా సంఘంలోని ప్రతి బిడ్డ అవసరత, అక్రత, లోటు, కొదవులన్నీ తొలగించి సమృద్ధిని దయచేయండి. నీ బిడ్డలు చేసుకుంటున్న జీవన పాదలలో కృపా కాపుదలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి ప్రయత్నములను దీవించి ఆత్మతులు బలపరచం. ఇదనమంతా నీ కృప రెక్కల చాటును మమ్మల్ని రక్షించమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఇదని మీరు చేసుకుంటున్న ప్రతి జీవన పాదలో ఆశీర్వాదానికి కృప చూపే దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.